అమరావతి విషయంలో మరో కొత్త అడుగు పడింది. రాజధానికి కీలకమైన ప్రాజెక్టు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తెగ హడావుడి నడుస్తోంది. ముఖ్యంగా రవాణా ప్రాజెక్టుల విషయంలో ముందడుగు పడుతోంది. అయితే తాజాగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది జాతీయ రహదారుల సంస్థ. ఇది కానీ కార్యరూపం దాల్చితే అమరావతికి కొత్త రూపు వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రియల్ ఎస్టేట్ మరింత ఊపందుకుంటుంది. ఇప్పటికే చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత అమరావతిలో రియల్ భూమి పెరిగింది. అయితే భూముల ధరలు పెరిగాయి కానీ కొనుగోలు పెరగడం లేదు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పెరిగే అవకాశం ఉంది. ఒక విధంగా ఇది శుభ పరిణామమే. దాదాపు 5 ఏళ్ల పాటు అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోయింది. చంద్రబాబుపై ఎంతో నమ్మకంతో చాలా మంది రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులు పెట్టారు. అప్పట్లో రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చి కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం ఉన్నారు. కానీ 5 ఏళ్ల కాలంలో వైసీపీ అమరావతిపై నిర్లక్ష్యం కొనసాగించింది. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారంతా నిరాశకు గురయ్యారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతాయని అంచనా వేశారు. కానీ నిర్మాణాలకు ప్రధానంగా ఉండాల్సిన రవాణా మార్గం ఇప్పుడు అదే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఏ రైతుల నుంచి భూమి సేకరించాలో నోటిఫికేషన్ చెప్పడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు క్రయ విక్రయాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అనేది రాజధాని చుట్టుపక్కల 5 జిల్లాల్లో చేపట్టాలన్నది ప్రణాళిక. దాదాపు 190 కిలోమీటర్లకు పైగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. 4,000 ఎకరాల వరకు భూమి సేకరించనున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కంటే పెద్దదిగా ఇది నిర్మించనున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డుతోనే అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం మరింత విస్తరిస్తుందన్న అంచనాలున్నాయి.